హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరి గార్డెన్. ఈరోజు మా సీతాఫల చెట్టుకు తెంపుకొచ్చిన కాయలు. ఒక సీతాఫలం చెట్టులు 2 ఉన్నాయి. ఒకటేమో కోతలన్నీ ఇరుకొట్టినాయి, ఇంకొక చెట్టుకు కొన్ని కాయలు ఉంటే తెంపుకొచ్చినాం. 31 HG హరి గార్డెన్. చూసి రాండి, నా తెలివి మస్తున్నది కదా అండి. నాకు సీతాఫలాలలో నా పేరు రాసుకున్న కాయలు ఎన్నో మీకు చెప్తున్నా. సీతాఫలాలు బహు కమ్మగా ఉంటాయి. అసలు వాటి రుచి అద్భుతం. ఎన్ని తిన్నా కానీ, ఒక గంపెడు ఒక 10 కాయలు తిన్నా కానీ, తిన్న తర్వాత ఒక చెంబెడు నీళ్ళు, గ్లాసు నీళ్ళు తాగితే మళ్ళీ దానికి విరుగుడు అన్నట్టు. ఎంత తీపి అంటే అంత అద్భుతమైన తీపి ఉంటాయి సీతాఫలాలలో. చిన్నప్పుడు 20-30 ఇట్లా దగ్గర కుప్ప పెట్టుకొని తినను నాన్న, తినను బాపు అని అనేవాళ్ళం మేము. మా నాన్న బాగా గంపలు తీసుకునేవాడు, పెద్ద గంపనే తీసుకునేవాడు. అందరికి నిన్ని కుప్పలు పెట్టుకొని తినేవాళ్ళము. చిన్న బుట్టడి గింజలు తొక్కలే అయ్యేటి అండి. అయితే వాళ్ళు అప్పుడు అన్నీ ఇది ఒకటి. ఇప్పుడు దీని కూడా మంచి నేచురల్ అన్నట్టుగా, అసలు దీనికి ఇంత ఎరువు వేసింది లేదు, ఏం లేదు, ఆర్గానిక్ లేదు, ఏం లేదు. మంచిగా దేవుడిచ్చిన చెట్టు, దేవుడిచ్చిన నీళ్ళు, దేవుడిచ్చిన కాపు, అంతే. ఈ చెట్టు ఈ ఫలాలు కనీసం వీటికి ఏది ఉండదండి. మందు వేసుడు లేదు, ఏం లేదు. హైబ్రిడ్ కాదు, పెట్టింది కాదు, చెట్టు నాటింది కాదు. దానికే భగవంతుడు ఇచ్చిన విత్తనమే, భగవంతుడు ఇచ్చిన నీళ్ళే, భగవంతుడు ఇచ్చిన ఫలాలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే హరి గార్డెన్ చెట్టు. అందరి ఇళ్ళల్లో, దాదాపుగా అందరి ఇళ్ళల్లో ఇవి పడిన గింజలే మొలుస్తాయి. అందుకొరకని ఈ పండు దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తినాలి. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు తగ్గించుకొని, మిగతా వాళ్ళందరూ ఏం లేని వాళ్ళు మాత్రము దీన్ని వదలకుండా తినేసేయాలి. మేము చిన్నప్పుడు నుంచి స్టార్ట్ అయితే మంచిగా ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ పెరడు చుట్టూ చెట్లు ఉండేటివి. అయితే ఇంకా ఇప్పుడు మక్క పెట్టుకొని తినడము. కానీ ఈరోజు కూడా ఈ కాయలు మా సార్ తెంపుకోరాగా ఒక 4-5 కాయలు దొరికితే మేము ఇప్పుడు ఇద్దరం తినేసినాము. చెర్రెండు 3 తిన్నాము మేము. అయితే ఇవి ఉంచుదామంటే మళ్ళీ ఇంకోటి పైకున్నాయి, అందలే కానీ అందని కొన్ని తెంపుకున్నాము. ఇవి ఈ బాక్సులో పెట్టేసుకుంటాం. ఈ బాక్సులో పెట్టేస్తే రోజు 2-3 వెళ్ళినా నాకు సరిపోతాయి, తినేస్తాం. అయితే మేము చిన్నప్పుడు పెరడు చుట్టూ తిరుగుకుంటూ మంచిగా ఎక్కడ పెద్ద కాయ కనిపిస్తే అక్కడ మండను వంచి, అప్పుడు కోతులు ఏవెక్కడి చక్కగా చిలుకలు తినేటి అండి. చిలుకలు, రామచిలుకలు, పక్షులు తినేటి. కానీ కోతులు లేవు అప్పుడు. వాటితోనేం లేదు. మళ్ళీ చిలుక కొరికిన పండే భలే తీపి ఉంటుందని దాన్ని మంచిగా కడుక్కొని తినేవాళ్ళం. అప్పుడు ఏం జబ్బులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ప్రతి పక్షికి కూడా ఏది ముట్టినా కానీ తినొద్దని డాక్టర్లు అందరు చెప్తున్నారు. ముందు చిలుక కొట్టిన పండే తినేవాళ్ళం. చిలుక ముట్టిన మామిడికాయ, చిలుక కొట్టిన జామకాయ, చిలుక కొట్టిన సీతాఫలం మేము తినేవాళ్ళం. అయితే ఇప్పుడు ఇది మాత్రము ఇక ఆ రుచేవే, ఆ రోజులే వేరు. అప్పుడు అద్భుతంగా మళ్ళీ ఇంటి దగ్గర ఉండగా కూడా ఇంత పెద్ద గుడ్లు తెరిచిన కాయలు, పెద్ద ఇంత కాయలు వస్తే ఆ కాయలు కూడా గంపలు కొని మా అమ్మ వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళు. అది అద్భుతమైన తిండి. ఆ తిండిని మాత్రం ఎప్పుడు మనం అది మర్చిపోయేది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ మా గార్డెన్లో మాకు పండ్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియోని చూసి లైక్ చేయండి. మీకు కూడా ఈ పండు ఎక్కడ దొరికినా తినండి. పోయిన సంవత్సరం అయితే చెట్లు మొత్తం బీభత్సమయ్యి మేము ఒక్క పండు కూడా తినలేదు. కానీ ఈ సంవత్సరము ఇప్పటికీ 2-3 సార్లు తిన్నాం మేము తెంపుకొని. కొన్ని ఉంటే తెంపినాము. ఇంకా కూడా చెట్టు పైకి ఎక్కాలి కానీ మా సారు పెద్ద మనిషి, నాకైతే తెంపరాదు. అందుకొరకని మళ్ళీ మా పిల్లలు వస్తే ఈ టైం అన్నా ఉంటే మళ్ళీ కొన్ని వెళ్తే కూడా దాపెట్టుకుంటాం, మేము తింటాము. అది
వనరులు మనకు సహకరిస్తే మేము అవి కూడా తినగలుగుతాం. కానీ ఇవైతే మాత్రం కంపల్సరీగా మాకు చెందాల్సినవి. అందులో డబ్బాలో పెట్టుకుంటా పండ్లు మక్కినాక మంచిగా తినేస్తాం. ఓకేనా అండి? మీరు కూడా మంచి ఫలాలను తినండి, మంచి ఆరోగ్యంగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి అబ్బా.